హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం ధనుర్మాసంలో 30వ రోజు. ఈ 30వ తిరుప్పావై పాశురంలో దగ్గర ఉన్నాం మనం. ఇది ఆండాళ్ రచించిన తిరుప్పావై గ్రంథంలో చివరి పాశురం ఇది. అంటే దీనిని ఫలశ్రుతి ఈ ఈ ఫలంని చెప్పే పాశురంగా కూడా ప్రసిద్ధి చెందిందిది. తిరుప్పావై పాశురం అనేది ఈ 30 పాశురాల సంగ్రహం. మార్గళి అంటే ఈ మార్గశిర మాసంలో ఆండాళ్ గోపికలుగా భావించి కృష్ణుడిని నారాయణుడిగా అంటే అందరూ కలిసి ఆరాధించి పావై నోంబు పవిత్ర వ్రతం చేసినట్లు వర్ణిస్తుంది. మొదటి 29 పాశురాల్లో వ్రత విధానం, గోపికలు ఒకరినొకరు లేపుకోవడం, కృష్ణుని దర్శనం, అతని పట్ల భక్తి, కైంకర్యం, కోరికలుగా వివరించబడ్డాయి. 30వ పాశురంలో ఆండాళ్ తన గోపిక భావాన్ని తన అసలు రూపంలో అంటే పెరియాళ్వార్ కుమార్తె గోదాదేవిగా మాట్లాడుతూ ముగిస్తుంది. ఈ 30వ పాశురాలను ఎవరైతే భక్తితో తప్పకుండా పాడతారో వారికి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం, సర్వ సౌభాగ్యాలు, ఆనందం కలుగుతాయని ఫలశ్రుతిగా చెప్పబడుతుంది. వంగక్కడైంద మాధవనై కేశవనై అని మొదలవుతుంది ఇది. పాలసముద్రాన్ని మదించిన మాధవుడు, కేశవుడు అయిన కృష్ణుని చంద్రునిలా శోభిల్లే ముఖం కలిగిన అందమైన ఆభరణాలు ధరించిన గోపికలు వెళ్ళి వంగి నమస్కరించి అక్కడ వ్రతఫలాన్ని పొందిన విధానాన్ని, అందమైన పుదువై అంటే విల్లూరు శ్రీవిల్లిపుత్తూరు నగరంలోని పచ్చని కమలాలతో చల్లని మాలలు ధరించిన పట్టార్పిరాన్ అంటే పెరియాళ్వార్ కుమార్తె గోద చెప్పిన ఈ సంగ తమిళమాల అంటే ఈ 30 పాశురాలని తప్పకుండా ఇలా పాడేవారు. ఎక్కడ ఉన్నా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొంది ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఏలో రెంబావాయి. ఇది తిరుప్పావై మొత్తం సారాంశం. ఇది భక్తులకి ఇచ్చే దివ్య ఫలితం చెప్పే మహిమ పాశురం. మార్గళి మాసం లాంటి ఈ మార్గశిర మాసంలో రోజు ఒక్కో పాశురం పాడితే చివరి రోజు ఇది పాడతారు. భక్తితో పాడితే కృష్ణుడి కృప సదా మనతో ఉంటుందని భావన. ధన్యవాదాలండి. ఇప్పటివరకు 30 రోజుల నుంచి నా తిరుప్పావై పాశురాలను వింటూ వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ మై వీడియో.